ఒక్కడే వచ్చి అంతమందిని కొట్టి వెళ్ళాడంటే వాడి గ్యాంగ్ లో అంత పోటుగాడు ఎవడరా? అంత సీన్ ఎవడికి ఉంది? నాకు అదే అర్థం కావట్లేదు. ఆ నర్సింగ్ గాడేమో స్పాట్కి రాలేదంటున్నాడు. ఎవడైనా కొత్తవాడు చేరడంటావా? బిహారీ, నీకు ఒక కత్తిలంటే వాడిని అప్పగిస్తా. బాబే అర్థమైంది, నేను చూసుకుంటా. నువ్వు కాదు, ఆ సీను గాడిని పిలవండి. రేయ్, సీనుని పిలవండి. సీను, పంప తీసి నన్ను పంపిస్తావేమో అనుకున్నాను బావా. సూర్యపం Man, 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 here he comes like a master. Bang, 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 your guns never matter. Dawn is what the world, we know him now. Watch the man who's gonna rule your town. Go! He's running the million faster. No! Never think you ever get over his shadow. When your world goes off the way. Oh my God, he's about to play. అదిగో మా షేర్, ఇక నీ పని అయిపోయినట్టే బిహారీ. Dawn, 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 John Cena. Dawn, 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 John Cena, yeah. సీను, ఆ నర్సింగ్ మనిషి ఎవడు దారుణంగా కొట్టాడంట. వాడెవడో కొనుక్కొని వీడి మెటర్ సెటిల్ చేయి. కొట్టింది ఎవడు? ఎవడు నిన్ను కొట్టింది? ఎవడు నిన్ను కొట్టింది? నేను కొట్టున్నాడు ఎలా ఉంటాడు చెప్పడానికి భయపడితే ఎలా? ఇలా సైలెంట్ గా ఉంటే పని ఎలా చేస్తాం? సగం చెప్పి పారిపోతావేంటి? అరే బాబీగా, నీకు ఇలాంటి మెంటల్ కేసులు తప్పితే సరైనోడు దొరకడా? బా బా, ఆ డబ్బులు మర్చిపోయి వెళ్ళిపోతున్నాడు బా. పాపం ఇచ్చిరమ్మంటావా? వెళ్ళి మీ టీవీ సీరియల్ అక్కకి ఇచ్చిరా, నీ తౌడు ఖర్చులకి పనికి వస్తుంది. గేదేతో ఈ సిటీలో నువ్వు ఎక్కడికి వెళ్ళినా నేనే ఉంటా. ఏ తలుపు తట్టినా నేనే తీస్తా. బెటర్ ఏంటంటే సిటీ వదిలి పారిపో. రేపు పొద్దున 10 గంటలకల్లా బీహార్ లోని ల్యాండ్ లైన్ కి ఫోన్ చేస్తా. నువ్వే ఎత్తాలి. జల్లి కలిపి ఇంతకీ వచ్చేది ఎవరన్నా? దుగ్గల్ సాబ్ మనిషి అంటారా? ఆడు దుగ్గల్ సాబ్ కొడుకు కలిసి వస్తున్నారు. దుగ్గల్ సాబ్ మనిషి ఎవరు తెలీదు. పెళ్లి ఏర్పాట్లు చూసుకోవడానికి వస్తున్నారంట. దుగ్గల్ సాబ్ పెళ్ళానికంటే ఆడిని ఎక్కువ నమ్ముతాడంట. అడుగురా బాబు. ఆ ముందు అద్దాలో ఎవడన్నా? ఆడే దుగ్గల్ సాబ్ మనిషి అనుకుంటా. సార్, విశ్వాస్ చెరిపోయావా? ఎస్కలేటర్ మీద ఉన్నాను సార్. లాస్ట్ స్టెప్ దిగుతున్నాను సార్. సార్, దగ్గరలోనే టాయిలెట్ ఉంది సార్. ఇందాక నుంచి ఆపుకుంటున్నాను. మీరు పర్మిషన్ ఇస్తే ఒకసారి వెళ్ళొస్తాను సార్. ఇవన్నీ నాకెందుకు చెప్తున్నా? మీరే కదా సార్ మినిట్ టు మినిట్ డెవలప్మెంట్ చెప్పమన్నారు. ఈ సోదంతా కాదు చెప్పండి. అక్కడ లవ్ మ్యాటర్ గురించి. ఆ నర్సింగాడి చెల్లి ఎవరిని ప్రేమిస్తుందో తెలుసుకో. నీ కళ్ళతో చూసి కన్ఫర్మ్ చేసుకో. అప్పటి వరకు నిద్ర కూడా పోను సార్. చూడు, ఈ విషయం ఎవరికీ తెలియకూడదు. బాబు కూడా తేడా వచ్చిందో నా తల తీసి మీకు కొరియర్ చేస్తాను సార్. ఓకే? ఇదేంటి బాగా జరిగిందా? హలో, ఈయన సార్ మీ నాన్నగారు రైట్ హ్యాండ్. తనే. ఐఎమ్ టాంపర్ రాజు, నర్సింగ్ ఆయన రైట్ హ్యాండ్. స్నానం చేయలేదు కదా? మీకు ఎలా తెలుసు? విశ్వాస్ కుక్క లాంటి మనిషి. స్మెల్ చూసి పట్టేస్తా. నిప్పు లాంటి మనిషి విన్నాం, ముక్కు లాంటి మనిషి విన్నాం, ఈ కుక్క లాంటి మనిషి ఏంటి సార్? విశ్వాస్ నా పేరైతే నమ్మకం నా క్యారెక్టర్. కమా ఫాలో ఫ్రెండ్స్. నమస్తే బాయ్ సాబ్. పెళ్లి కొడుకు బాగా ముదురులా ఉన్నాడేంట్రా? పెళ్లి కొడుకు ఈయనగాదే. అరే నువ్వు ఎవరికంటానికి దీపక్. ఇక దిప్పిన చాలు, దినమంతా దిప్తావా? ఏం నడువు లోపలికి రండి బాయ్ సాబ్. ఏంటి సార్ మీ దగ్గర అంతా మనుషులే ఉన్నారు, కుక్కలు ఉండవా? అన్నకి మేము కూడా కుక్కలు లాంటి వాళ్ళం కదా సార్. నేను చెప్పేది ఫేస్ గురించి కాదు, బుద్ధి గురించి. మా అన్నయ్య, నా చెల్లెలు ప్రియమ్మ. ప్రవీణ్. హాయ్, ఐమ్ ప్రియా. జర్మనీలో ఇంగ్లీష్ చదివింది. అన్నయ్య, నేను చదివింది సైకాలజీ. అది కూడా ఇంగ్లీష్ లోనే కదమ్మా చదివింది. అచ్చా, ఈ బాయ్ సాబ్ విశ్వాస్ దుగ్గల్ సాబ్ కి కుక్క లాంటి మనిషిని. దేనైనా సరే స్మెల్ చూసి పట్టేస్తా. ప్రియమ్మా, బాబుకి ఇంగ్లీష్ లో మన ఇల్లంతా చూపెట్టు. ప్లీజ్ కమ్. ఓ 1 minute. ఏం జరుగుతుంది అక్కడ? ఇప్పుడే ఇంటికి బెంచ్ కార్లో వచ్చాం సార్. ఇక్కడ అందరూ నన్ను పెళ్లి కొడుకు అనుకుంటున్నారు సార్. బై మిస్టేక్ హారతి కూడా ఇవ్వబోయారు సార్.
సిగ్గుతో చచ్చిపోయారు సార్. ఎందుకు ఈ సోదంతా? నువ్వు వెళ్ళిన పని గురించి చెప్పు. నర్సింగ్ జిల్లా చాలా లవ్లీగా ఉంది సార్. అమ్మాయికి చాలా మంది లవర్స్ ఉండే అవకాశం కూడా ఉంది సార్. వచ్చావే నువ్వు వచ్చాయి. ఓ ఇండియా వచ్చేస్తానని తెగదైపోతున్నావు. ఇక్కడ ఎండలకి 2 రోజులు చచ్చూరుకుంటావు. వాట్ నాన్సెన్స్. అదిగా సార్, మధ్యలో ఎవరో ఒకతను వచ్చాడు. అతనికి మ్యాటర్ తెలియకుండా ఉండటం కోసం మాట మార్చా. నా ఇంట్లో నా మనిషి మీద చేపెడతావు బే. నేను మీ మనిషిని కాదా బాస్? అక్కడ 40 మంది మధ్యలో నన్ను వదిలేసి వచ్చాడు. ఆ నేను దాంట్లో ఏలు పెడితే ఎవడేం చేస్తాడు రా? అక్కడ మీ చెల్లెలు ఉంటే ఇలాగే వదిలేసి ప్రాణం తీసేస్తా. నేను చేసింది అదే, ఇంకా ప్రాణాలతో ఉన్నాడు. అంటే అన్నమాట కంటే ఆ పిక్కు ఎందుకు అయిపోయింది నీకు? చెల్లెలని చెప్పిండు కదరా. రేయ్ సిను, నువ్వు మొగోనిరా. మొన్న కూడా ఇదే మాట అన్నావు. అంటే సిరిగాడే మొగోడా మేము కాదా? ఏయ్, ప్రతి ఒక్కడు మొగోడు కాదు, పోయిన్స్టోడు మొగోడు. ఈడు మొగోడు రా. థ్యాంక్ యూ బాస్, నన్ను నమ్మినందుకు, అర్థం చేసుకున్నాను. అయినా ఏం బాస్ వీడు ఎక్కడ దొరికాడు మీకు? ప్రతిదానికి ఫిఫ్టీలు చెప్తుంటాడు. రాజా పంచ పవరు 100%. అదే వాయిస్, అదే వాయిస్, అదే వాడే వాడే, అదే వాయిస్. ఎవడ్రా ఇప్పుడు ఇక్కడ మాట్లాడింది? ఏమైంది బాబు? అది డాన్సింగ్ గాడి వాయిసే. పబ్బులో వాడిని సరిగ్గా చూడకపోయినా వాయిస్ ఇంకా గుర్తుంది. నువ్వా మాట్లాడింది? సార్ లోపల ఏదో గొడవ జరుగుతుంటుంది. మరి కొన్ని అప్డేట్స్ తో మళ్ళీ ఫోన్ చేస్తాను. ఓకే, అయితే నువ్వేనా మాట్లాడింది? నేను కాదు సార్. ఎవడు? నువ్వేనా మాట్లాడింది? నేను కాదు. నువ్వే కదా మాట్లాడింది. వీడు మాట్లాడడానికి ఛాన్సే లేదు. పాపం మూగోడు. మూగోడా? కానీ ఇప్పుడు విన్నా గొంతు. వాడు కొట్టిన దెబ్బలకి బిత్తరపోయి ఎవడు మాట్లాడినా వాడే అనుకుంటున్నారు. దెబ్బలైతే మర్చిపోయాడు కానీ ఆవాజ్ అయితే గుర్తుపెట్టుకుని బాబు గ్రేట్. అయినాక డాన్సీన్ గాడు చచ్చి సాన్ రోజులు. రే సీన్ గా టెంపరీగా జరసేపు చచ్చిపోరా బాయ్. ఇతనెందుకు అంత ఆవేశపడుతున్నాడు? అంటే గా డాన్సీన్ గాడు మాచిరాజు గారి చేతిలో చచ్చుడేంది, మన చేతిలో చావాలని ఎక్కువ ఫీల్ అయిపోతుండు. అవు బాబు, నువ్వు గోవా ఎప్పుడు పోతున్నావు? టుడే ఈవినింగ్. 1 week లో వచ్చేస్తాను. అదే వాయిస్. అరే వీడు నిజంగా మూగోడేనంటావా? నీ మీద ఓకే. రే డాంబర్, విశ్వాస్ గారికి మనం రూమ్ చూపెట్టుకో. నేను ఇక్కడ ఉన్నాను, గెస్ట్ హౌస్ లో ఉంటాను. నేను చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి. అట్లా కూడా నీకు ఈడు ఉపయోగపడతాడు, తీసుకోపో. అయినా కదా ఏం నల్లగా ఉన్నాడు, ఆయన తీసుకెళ్తా. తెల్లగా ఉన్నాడు. అరే ఈడు మూగోడవా, చదవనీకి రాదు, రాయనీకి రాదు, నీకు దేనికి ఉపయోగపడదు. అందుకే వీడు నాకు కావాలి. వీడిని ఎలా ఉపయోగించుకోవాలో నాకు బాగా తెలుసు. రైట్ అమ్మా. బెబ్బే ఈడేమ్రా అక్కాయి కంపెనీ లేకుండు. అరే డాంబర్ జర్ర ఇక్కడ రారా. ప్రవీణ్ బాబు వస్తుండని ఎరుకుండి కూడా డాన్సింగ్ గాని ఈడబెడతావు బే. ఆడు హుషారుగాడు కాబట్టి మేనేజ్ చేసిండు మూగోన్ లేకుంటే పుంగి. లగేజ్ తీసుకో. నీకు ఫోన్ ఏంట్రా? నువ్వు మూగోడు కదా, ఎలా మాట్లాడతావురా? ఓ ఓహో, వాడు మాట్లాడితే నీకు వినపడుతుంది అనమాట. ఓకే ఓకే. అవును, నువ్వు ఫోన్ చేయాలంటే ఎలా రా? ఏంట్రా? నీ పనే బాగుందిరా. అవుట్ గోయింగ్ అవసరం ఉండదు, ఇన్కమింగ్ రెస్పాన్స్ ఉండదు. నవ్వకరా రే, నువ్వు నవ్వకరా. దా కూర్చో. పర్లేదు కూర్చోరా, కూర్చోరా. రే మీ అమ్మాయి గారికి బాయ్ ఫ్రెండ్స్ ఉన్నారు? బే అంటే లేరనే? నువ్వు చెప్పననే? లేరా? రే నిజం చెప్పరా. అమ్మాయి నిప్పు ముట్టుకుంటే కాలిపోద్దా? కానీ పప్పు ఏం కాదు. రే నీలాంటి వాళ్ళ చేతనే కదరా, నీ తాత లాంటి వాళ్ళ చేత కూడా నిజం చెప్పించే మందు నా దగ్గర ఉందిరా. మందంటే అది కాదురా, ఇదిగో. వెళ్ళిపోద్ది. ఇప్పుడు చెప్పరా, లవర్ ఉన్నాడా? మరి నిప్పు పట్టుకుంటే కాలిపోద్ది అని అలాంటి మాటలు మాట్లాడావు? అబ్బా నీ దగ్గర చాలా జిఫ్టీలు ఉన్నాయరా. ఎన్ని రోజుల నుంచి లవర్ మెయింటైన్ చేస్తుందా? అదేంట్రా అలా అయిపోయావు? హలో, ఎన్ని రోజుల నుంచి లవర్? అర్థమైందిరా. ఓకే 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 ఓకే, చాలా రోజుల నుంచి మెయింటైన్ చేస్తుందంటావు.
ఎక్కడ కలుస్తుందిరా? ఎక్కడ కలుస్తుందిరా? ప్రతిదానికలా పిలిచిపోతావేంట్రా? ఎక్కడ కలుస్తుందిరా? అర్థమైంది, పబ్బులో కలుస్తుంది అన్నమాట. వెరీ గుడ్. ఏ పబ్బురా? ఏ పబ్బులో కలుస్తుందంటే బాబా అంటావేంట్రా? అరే ఏ పబ్బులో కలుస్తుందంటే టచ్ లో కలుస్తుందా? ఓ సూపర్, కూర్చో. వెరీ గుడ్, వెరీ గుడ్ రా. ఓ పని చేయరా, ఇది నీ దగ్గర ఉంచుకో. పోరా పోరా డుఫా. ఏంట్రా ఏమంటున్నావు? ఊహించలేకపోయావా? నేనంతేరా, ఎవరి ఊహలకి అందరు. దట్ ఈస్ విశ్వాస్. నేను ఫ్రెష్ అప్ అయి వస్తాను రా. ఓ పని చేయరా, నేను ఇచ్చిన 100 రూపాయలతో ఏం కొనుక్కోవాలో ప్లాన్ చేసుకుంటూ ఉండు. ఓకే? పప్పుకొచ్చే నిన్ను చూడాలని ఉంది. నేను మేనేజ్ చేసుకుని వస్తాను కదా. చిల్ బేబీ. నువ్వెక్కడికి రా? నువ్వొచ్చేం చేస్తావు? చూస్తావా? నువ్వు పసివాడివిరా. ఏదన్నా చూసినా చేసినా చాలా గట్టిగా చెయ్యాలరా. నువ్వు ఇంట్లోనే ఉండు, నేను వెళ్ళొస్తాను. ఓ సారీ, పేరుకే టచ్, ఎవరిని టచ్ చేయకూడదు. ఇది ఇక్కడికి వచ్చిందంటే డెఫినెట్ గా దాని బాయ్ ఫ్రెండ్ ఇక్కడే ఉండుంటాడు. వీడు ఇక్కడున్నాడా? చెప్తా చెప్తా. హాయ్. ఎవడీడు? అమ్మా, నువ్వేంటి ఎంత కూల్ గా ఉన్నావు? నేను ఎప్పుడు అంతే. మా అన్నయ్య అవతల నా పెళ్లేర్పాట్లు చేసేస్తున్నాడు. నీ టెన్షన్ పోకూడదు ఈ పప్పుకి రమ్మంది. నువ్వే కంగారు పడకో, అంతా నేను చూసుకుంటాను. ఓకే? డ్రింక్ కోక్. I'll get for you. ఏంట్రా ఇక్కడికెలా వచ్చావురా? ఈ డ్రెస్ ఏంట్రా? ఎక్కడ కొట్టుకొచ్చావురా? Who the hell are you? నువ్వు మాట్లాడతావా? నాకు తెలుగులో పచ్చి బూతులు కూడా వచ్చు. యూ వాంట్ మీ టు స్టార్ట్? అంటే నీలాంటి ఇంకొకడున్నాడు. ఈ చుట్టుపక్కల ఎక్కడ కనిపించుకో. డిస్టెన్స్ ఎంత సార్? డిస్టెన్స్ అవి అడక్కరోయ్, ఇక్కి పగిలిపోద్ది. వీడు వాడా ఇంకొకడా? ఫోన్ చేస్తే బెటర్. బెబే బెబెబే. ఏరా ఎక్కడున్నావు? ఓహో ఇంటి దగ్గరే ఉన్నావా? ఏడవకరా, నేను గట్ల వచ్చేస్తాను కదా. పెట్టాయి ఫోన్, పెట్టాయి. కన్ఫర్మ్ గా వీడు వాడు కాదు. ఏంట్రా? ఏం లేదు సార్, చేయి కడుక్కుందామని. బెబే బెబే. ఏంట్రా అప్పటి నుంచి అలా గబ్బిలంలా వేలాడుతున్నావా? బెబే బెబే. ఏరా నిన్ను తీసుకెళ్లేదని ఫీల్ అవుతున్నావా? ఐఎమ్ సారీ రా. కానీ రే, సిటీలో ఎవడో నీలాగా ఒకటి తిరుగుతున్నాడు రా. అచ్చు నీలాగే ఉంటాడు రా. వాడు సామాన్యుడు కాదురా. ఏ మధ్యలో రేపు వచ్చేసి నీ మీద తోసేస్తాడు. నేనంటే షార్ప్ కాబట్టి ఇమీడియట్ గా రియాక్ట్ అయ్యి వాడు నువ్వు కాదని పసికట్టేశా. సార్ నువ్వు వెళ్ళిన పని ఏమైంది? మనకొచ్చిన ఇన్ఫర్మేషన్ కరెక్టే సార్. అమ్మాయి ఎవరినో లవ్ చేస్తుంది. నర్సింగ్ గాడు మనల్ని చీట్ చేశాడు. అవును సార్. ఇప్పుడు నన్ను ఏం చేయమంటారు? రేపే బయలుదేరొచ్చాయి. ఓకే సార్. శేను సార్,
ఫోన్ ఇంకా రాలేదంటే ఆ దుగ్గలకి సిగ్గు సెంటిమెంట్ ఉంటే తప్పకుండా ఫోన్ చేస్తాడు సార్. ఊరుకోబా, ఈ తొక్కల ఐడియాలు వర్కౌట్ గా గానీ వేస్ట్. ఎరా లైఫ్ లో ఎప్పుడు పాజిటివ్ గా మాట్లాడవా? గేదేదో ఈ ఫోన్ వస్తే నీ ఎడంకా చెప్పించుకుని నన్ను కొట్టు. ఇడి అబ్బా వచ్చేసింది. కూల్ 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 కంట్రోల్, జాగ్రత్త, కోపం వద్దు. మాట్లాడండి. దుగ్గల్ గారు. హలో దుగ్గల్ సార్. మచిరాజు, నువ్వు చెప్పింది కరెక్టే. వాడి చెల్లి ఎవరినో ప్రేమిస్తోంది. అంతేకాదు సార్, వాళ్ళిద్దరూ లేచిపోయి ప్రోగ్రామ్ కూడా వేసుకున్నారు. 10 రోజుల్లో పెళ్లి. ఏషియాలో ఉన్న టాప్ బిజినెస్ మ్యాన్, విఐపీస్, పొలిటీషియన్స్ అందరికి ఇన్విటేషన్ పంపించాను. నా ప్రెస్టేజ్, స్టేటస్ ఇంతవరకు నా లైఫ్ లో ఏ ఇష్యూలోనూ వెనక్కి తగ్గలేదు. ఇవాళ నర్సింగ్ గడి వల్ల దెబ్బైపోయింది. ఇప్పుడు కూడా తగ్గొద్దు సార్. మీరు ఓకే అంటే అదే డేట్ కి అదే ముహూర్తానికి ఈ పెళ్లి జరుగుతుంది. ఎలా చెప్పనా? మీ చెల్లి జర్మనీ. ఆ దుగ్గల్ సాబ్, నా చెల్లి కూడా ఆ నర్సింగ్ గారి చెల్లిలోనే జర్మనీలో చదువుకుంది. అందం, చదువు, తెలివితేటలు అన్నింట్లో ఆ అమ్మాయి కంటే 2 రెట్లు పైనే ఉంటుంది. అదే ముహూర్తానికి నా చెల్లెల్ని మీ అబ్బాయికి ఇచ్చి పెళ్లి చేస్తే ఆ నర్సింగ్ గారిని దెబ్బకొట్టినట్టు ఉంటుంది. ఏమంటారు? నాకోకే సార్. నీ చెల్లితో నా కొడుకు పెళ్లి అదే డేట్ కి జరిపిద్దాం. అప్పటిదాకా నర్సింగ్ కి ఈ పెళ్లి గురించి తెలియకుండా ఉంచండి. సరే, నువ్వు ఇంకా పెళ్లి ఏర్పాట్లు చేసుకో. ఓకే సార్. రే, నా చెల్లి దుగ్గల్ సాబ్ కొడలు కాబోతుందిరా. ఏసేదో నీ ఐడియా నా జీవితాన్ని మార్చేసింది. ఏంటన్నయ్యా ఇంత హ్యాపీగా ఉన్నారు? బంగారం, నీది మామూలు జాతకం కాదు. నువ్వు దుగ్గల్ సాబ్ ఇంటికి కొడలు కాబోతున్నావు. దుగ్గల్ సాబ్? అవును, ప్రపంచంలో ఉన్న టాప్ 100 మంది ధనవంతులు ఒక్కడు. స్వీట్స్ పంచండ్రా. వాడంతా గించుకున్నా ఈ పెళ్లి మాత్రం జరగదంతే. తాగండి. గడిపేలా? అరే, మీకెలా తెలిసింది? నిన్ను అదే గడపకేసి బాధి చంపేస్తా. పో లోపలికి పో. ఏంటి సీను ఇది? అదే నాకు అర్థం కావట్లేదు. సరే, మన సంగతి అన్నయ్యకి నువ్వు చెప్తావా, నన్ను చెప్పమంటావా? ఎవరికి చెప్పాలో ఎక్కడ నొక్కాలో చెప్తా. ఎవడ్రా నువ్వు? నీ కాబోయే కోడలికి ఫ్యూచర్ మొగుణ్ణి. అవును బాబాయ్, ఎవరు ఫోన్ చేసి అడిగినా సంబంధం ఒప్పేసుకుంటావా? అమ్మాయి ఎలాంటిది, బాయ్ ఫ్రెండ్స్ ఉన్నారా, క్యారెక్టర్ ఏంటి, అఫైర్స్ ఏమైనా ఉన్నాయా, అవన్నీ కనుక్కోవాల్సిన అవసరం లేదా బాబాయ్? ఇంకోటి బాబాయ్, మీకు హైదరాబాద్ అమ్మాయిలే కావాల్సి వచ్చిందా? దుబాయ్ లో అమ్మాయిలే లేరా? కరువా? రే, నువ్వు ఎవడి చెల్లి గురించి మాట్లాడుతున్నావు? ఇప్పుడు నా కొడుకు పెళ్లి మాచిరా చెల్లితో ఫిక్స్ అయ్యింది. అది తెలిసే మాట్లాడుతున్నాను బాబాయ్. మాచిరా చెల్లి దీప్తియే నా లవ్వరు. నువ్వు చెప్పేది నిజమని గ్యారంటీ ఏంటి? గ్యారంటీ ఇవ్వడానికి ఏమైనా సీలింగ్ ఫ్యాన్ అమ్ముకుంటున్నానా బాబాయ్? ఈ గొడవలను ఎందుకని బాబాయ్, నువ్వు వేరే సంబంధం సెట్ అయిపో, వేరే చూసుకో చెప్తాను. ఇది వర్కౌట్ అవుతుందంటావా? నా గెస్ కరెక్ట్ అయితే ఈ పాటికి ఫోన్ ఇంకో చోట రింగ్